నిజాన్ని 40 సార్లు తిడితే అబద్ధమైపోతుంది, అబద్ధాన్ని 6 సార్లు చెప్తే నిజమైపోతుంది. ఇది ప్రస్తుతం వ్యవహార శైలి. సూపర్ 6 అనేటటువంటి దాంట్లో కీలకమైనటువంటి 2. ఒకటి, ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నటువంటి డబ్బులు, ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నటువంటిది. సూపర్ 6లో కాకపోయినా మరొకటి ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసింది 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్. ఈ 3 అత్యంత కీలకమైనటువంటిది, నిరంతరం డబ్బులు చేతిలో ఆడేటటువంటి. ఇవి కాకుండా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తానన్నది అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే విద్యా దీవెన కిందన డబ్బులు ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నది అమలు చేసింది. అదే సందర్భంలో ఉచిత బస్సు అమలు చేసింది. మరొక వైపున ఏదైతే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల డబ్బులు మొదటి కిస్తీ వేసింది. 4 చేసింది, 2 వదిలేసింది. అవి 2 అత్యంత కీలకమైనది. ప్రతి నెల కూడా డబ్బులు ఇంటికి చేరేవి, అవి అమలు చేయలేదు. దాన్నేమో పీపీపీ అంది, 1500 రూపాయల డబ్బులకి బదులుగా. అది కాకుండా ఇటు నిరుద్యోగ భృత్యం స్కిల్ డెవలప్మెంట్ అంది. స్కిల్ డెవలప్మెంట్ నా చిన్నప్పటి నుంచి ఉంది. పీపీపీ ఇదే ఈ P4 అనేటటువంటిది డబ్బులు ఉన్నటువంటి వాడు సాయం చేయడం అనేది ఎప్పుడు నడుస్తూ ఉండేది. ప్రభుత్వం తన బాధ్యతలను వదిలేసి అయినా పబ్లిక్లో మాత్రం అన్ని సక్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు నవరత్నాలు ఫస్ట్ ఏడాది పూర్తి చేసిన విజయోత్సవ సభలు జగన్ నిర్వహించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ 6 అనేటటువంటిది సూపర్ హిట్ అయిపోయిందట. ఫట్ అన్నా సరే 2, అది కాకుండా హిట్ అయిపోయింది అనేటటువంటిది. ఉపన్యాసాల ద్వారా పదే అబద్ధాన్ని నిజమని మాట్లాడితే చచ్చినట్టు జనం మెదళ్లలో అసలు నిజాలు పోయి అబద్ధం కూడా నిజమని నమ్ముతారు అన్నటువంటి కోణంలో ప్రారంభించినటువంటి ఉపన్యాసాల పరంపర పతాక స్థాయికి చేరుతుంది. 10వ తారీఖు అనంతపురంలో సభలో అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళందరూ మాట్లాడేది ఏంటి అంటే అద్భుతం, సూపర్ 6 సక్సెస్ అయిపోయింది, రాష్ట్రం అద్భుతంగా సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పబోతున్నారు. ప్రజలు నమ్ముతారా లేదా అన్నటువంటిది ప్రజలకే తెలియాలి.